మెరుపు కలలు మెరుపు కలలు. అయ్యో బామ్మగారు, నేను అలా అనుకోలేదు. వచ్చి కుంకుమ పెట్టుకుని దండం పెట్టుకుంటుంటే నిండుగా నూనె పోసిన ప్రమిద అలా ఉండకూడదని వెలిగించానే తప్ప నిజంగా నాకు తెలియదు బామ్మగారు. ఏయ్, ఇదేమన్నా మీ ఇంటి దేవుడి పూజ అనుకుంటున్నావా? నీకు పొగరుతో కన్ను మిన్ను కారణం లేదు. నన్ను క్షమించండి బామ్మగారు, ఇది పొరపాటున జరిగింది. నేను కావాలని చేసింది కాదు. నువ్వు కావాలనే చేశావు. నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను. వాసుతో నా పెళ్లి అనుకున్నప్పటి నుండి నువ్వు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చెయ్యాలనే చూస్తున్నావు. నాకేం అవసరం లేదు. ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నాకున్న సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలని నాకే తెలియడం లేదు. అలాంటిది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకంత టైం కూడా లేదు. బామ్మగారు, పొరపాటున జరిగింది అని అంటోంది కదా. మీరు పెద్దవారు, కోపం తగ్గించుకొని శాంతంగా ఆలోచించండి. ఇప్పుడేం చేయాలో పరిష్కారం చెప్పండి. పొరపాటున జరిగిందంటుంది కాబట్టి, ఉద్దేశపూర్వకంగా జరగలేదు కాబట్టి వెలిగించిన అఖండాన్ని కావాలని కొండెక్కించడం అరిష్టం. కాబట్టి ఆ వెలిగిన అఖండంలోనే నూనె కాస్త నింపితే సరిపోతుంది. నిత్య, వెళ్ళి దండం పెట్టుకుని నూనె నింపమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను. ఇక్కడ దీపం వెలిగించావు కదా, ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మాతో పాటు షాపింగ్కి రా. ఏంటి షాపింగ్కి? మీ పెళ్లి షాపింగ్కి నేనెందుకు? నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది. మేమిద్దరం షాపింగ్ చేస్తూ క్లోజ్గా ఉంటే అది చూసి నువ్వు తట్టుకోలేక మనసులో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అలా కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరిని కలుస్తున్నావో అని నాకు టెన్షన్. నాకవసరమా? సంయుక్త, అది కాదు. వాసుతో నువ్వు ఇన్ని రోజులు క్లోజ్గా ఉన్నావు కదా. అదే కలిసున్నారు కదా. నీకు అతనికి ఎలాంటి బట్టలైతే బాగుంటాయి అని నువ్వొచ్చి చూస్తే బాగుంటుంది కదా. ప్లీజ్ నా కోసం రావా? అవును సంయుక్త, అందరం సరదాగా వెళ్తున్నాం కదా, నువ్వు మాతో పాటు వచ్చేయ్. సారీ మేడం. ఈ పొగరే నిన్ను తగ్గించుకోమని చెప్పేది. ఎంతమంది అడుగుతున్నారుగా, ఎందుకే అంత బెట్టు చేస్తున్నావు? ఇప్పుడేమంత కొంపలేం మునిగిపోవు. నువ్వెక్కడికే? నువ్వు మాతో పాటురా. మీరు వెళ్ళిరండి అత్తయ్య. రే మనోడా,
నా మీద అరవడం కాదురా, కాస్త మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఇది నీ పెళ్ళని, నువ్వేమీ అనాథవు కాదని. నేనిప్పుడు ఏమన్నానని అత్తయ్య? వాణ్ణి అనాథ అని అంటున్నారు. మరేమనాలే? పెళ్లి బట్టలకు నగలకు కన్నతల్లి రాకుండా వెళ్తే వాడు అనాథ కాక ఏమవుతాడు? వద్దత్తయ్య, అలాంటి మాటలు మీరు మాట్లాడద్దు. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, కానీ నా కొడుకుని మాత్రం అలా అనకండి, మీకు దండం పెడతాను. నువ్వు నాకేమీ దండం పెట్టక్కర్లేదు, పెండం పెట్టక్కర్లేదు. పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటే చాలు. పదండి పదండి, నిత్య పదమ్మా. ఏయ్, ఏం చేస్తున్నావే? ఆ? ఏం చేస్తున్నావు? నాని, నిన్ను నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను. వాసుతో నా పెళ్లి అనుకున్నప్పటి నుండి నువ్వు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చెయ్యాలని చూస్తున్నావు. నీకు అతనికి ఎలాంటి బట్టలైతే బాగుంటాయి అని నువ్వొచ్చి చూస్తే బాగుంటుంది కదా. ప్లీజ్ నా కోసం రావా? నేనెందుకు ఇంతలా ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్నాను? ఎవరు షాపింగ్లు చేసుకుంటే నాకెందుకు? ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ముందొక టీ తాగితే అంతా సెట్ అవుతుంది. సౌందర్య, వెళ్ళి చెప్పు. లేదు మా. వెళ్ళి చెప్పు. సంయుక్త, ఏంటక్కా, ఎక్కడికి బయలుదేరారు? మేము వైజాగ్ వెళ్తున్నాం. వైజాగా? అవును, ఎల్లుండి మిస్ ఇండియా ఫస్ట్ ఆడిషన్స్ వైజాగ్లో స్టార్ట్ అవుతున్నాయి, అందుకే వెళ్తున్నాం. మేము రావడానికి 1 వీక్ పడుతుంది. అలాగే అక్క. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా చెప్పడం లేదు. మేము తిరిగి వచ్చేలోపు నువ్వు చేయాల్సిన పనుల గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ట్రావెల్ అకామిడేషన్ చూసుకోవడానికి ఒక స్పాన్సర్ని చూసుకున్నాను. నెక్స్ట్ ఆడిషన్స్ ముంబై, పూణే, బెంగళూరు అంటూ ఇండియా మొత్తం తిరగాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మనీ అరేంజ్ చేసుకుంటావని ముందే చెప్తున్నాను. అలాగే మేము వచ్చేలోపు ఇవన్నీ పర్చేస్ చేసి పెట్టు. ఒకవేళ నీకు కుదరకపోతే వాటన్నింటికి ఎంత అవుతుందో లాస్ట్లో అమౌంట్ వేసాను, ఆ అమౌంట్ అయినా రెడీ చేసి పెట్టుకో. ఇందులో అది దొరకలేదు, ఇది దొరకలేదు, అమౌంట్ అరేంజ్ అవ్వలేదంటూ స్టోరీలు చెప్పకు. నేను వచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెట్టు, అర్థమైందా? అలాగే అక్క. మామ్, కార్ వచ్చినట్టుంది, వెళ్దామా? నెక్స్ట్ ఆడిషన్స్ ముంబై, పూణే, బెంగళూరు అంటూ ఇండియా మొత్తం తిరగాల్సి వస్తుంది. అలాగే మేము వచ్చేలోపు ఇవన్నీ పర్చేస్ చేసి పెట్టు. అక్కిచ్చిన లిస్ట్ చూస్తుంటే చాలా ఖర్చు వచ్చేలా ఉంది. ఇందులో మిస్ ఇండియా కావడానికి కావాల్సిన ఐటమ్స్ కన్నా నాతో ఖర్చు పెట్టించి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది. అక్క
అక్క కోరికలు రాను రాను గొంతెమ్మ కోరికలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు గాని నా వల్ల కాదు అంటే అక్క ఏం ఆలోచించకుండా ధర్మతేజ ఇంటికి వెళ్తుంది. తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అలా జరగకూడదంటే ఏదో ఒక రకంగా డబ్బులు అరేంజ్ చేయాలి. ఎలా చేయాలి? రూపా, ఏం చేస్తున్నావు? అక్క మళ్ళీ ఒక లిస్ట్ ఇచ్చింది. ఈసారి అది మరింత పెద్దదిగా ఉంది. చూస్తుంటే చాలా భయంగా ఉంది. కానీ అక్క వచ్చేలోపు ఎలాగైనా అరేంజ్ చేయాలి. లేకపోతే అక్క ధర్మతేజ ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు నీ సర్కిల్లో ట్రై చేయి. వడ్డీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. నీకు డబ్బులు ఎంత కావాలి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటే ఎలా? ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? నా సమస్యనే నేను చూసుకోగలను. అనవసరంగా నువ్వు స్ట్రెస్ అవ్వకో. అసలు ఎందుకలా మాట్లాడతావు? నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగుతున్నావు కదా, అలాగే నాకు చెప్తే నేనేదైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అవసరం లేదని చెప్తున్నాను కదా. నాకున్న ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేసుకోగలను. అనవసరంగా నా సమస్యల్ని తెలుసుకోవాలనుకుని నువ్వు స్ట్రగుల్ అవ్వకు. అయినా పర్లేదు. నీ విషయంలో నేనెందుకు స్ట్రగుల్ అవుతాను? ముందు ఎంత కావాలో చెప్పు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, వదిలే. బయట వాళ్ళని బ్రతిమలాడుతుంది, కానీ నేనేదైనా సాయం చేయాలంటే మాత్రం అక్కర్లేదు అంటూ పొగరు చూపిస్తుంది. ఒక్కతే ఇబ్బంది పడుతుంది అని ఆలోచిస్తుంటే ఇబ్బంది పడ్డానికి కూడా సిద్ధము అంటుంది. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారా? ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్టుగా ఉండేవాళ్ళు చివరకు పెద్ద శత్రువుల్లా మారిపోతున్నారు. భగవంతుడా, ఏంటి స్వామి ఈ పరీక్ష? నేను ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది. అసలు ఆ సంయుక్త తన గురించి ఏమనుకుంటుంది? తనకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని సహాయం చేయాలనుకుంటే అంత పొగరు చూపిస్తుందేంటి? వాసు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు. ఆ సంయుక్త ఎన్నిసార్లు చీకొట్టినా తగుదనమ్మా అనుకుంటూ సహాయం కావాలా అని అడుగుతావు. ఆవిడ గారేమో అవసరం లేదు వెళ్ళవతలికి అని వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా నువ్వు మారు వాసు. ఒకవేళ నువ్వు అలాంటి వాళ్లకు సహాయం చేసినా థ్యాంక్ఫుల్ గా ఉండడం కూడా చేత కాదు. నేను నిన్ను అడిగానా అని రివర్స్ అవుతారు. తనే వద్దు అంటుంటే నువ్వెందుకు సహాయం చేస్తున్నావు? సంయుక్త ఇంత పొగరుబోతుంది కాబట్టి వాళ్ళమ్మ అక్కలు దూరం పెట్టారు. నువ్వేమో దగ్గర అవుదామని చూస్తున్నావు. ఇలాంటి వాళ్లకు అడిగినా కూడా సహాయం చెయ్యొద్దు. అలాంటిది నువ్వేమో అడగకుండానే సహాయం చేయాలనుకుంటున్నావు. ఆప్తావా? అసలు తన గురించి నీకేం తెలుసని వాగుతున్నావు?
అయినా నేను తన్ను అడుగుతుంటే నీకొస్తున్న ప్రాబ్లం ఏంటి? నన్ను చేసుకోబోయేవాడు ఒక అమ్మాయి దగ్గర మాటలు పడడం నేను చూడలేను. చూడలేకపోతే కళ్ళు మూసుకో, అంతేకాని నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకు. ఏమన్నావు? తను వద్దన్నా సాయం ఎందుకు చేయాలనుకుంటున్నావు అనే కదా అడిగావు. చెప్తాను విను. అడిగితే ఎవరైనా తమకి తోచిన సాయం చేస్తారు, కానీ మన వాళ్ళు మన కుటుంబం అనుకున్నప్పుడు అడగకుండా సాయం చేసి అండగా ఉండడంలో ఉన్న ఆనందం నీకు చెప్పినా అర్థం కాదు. నేను నీకిప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబం అవుతాం, కానీ తను మా అమ్మకి మేనకోడలిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడే నా కుటుంబం అయింది. నా కుటుంబానికి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వాళ్ళని ఎవరైనా చులకనగా మాట్లాడినా నేను తట్టుకోలేను. ఈ విషయంలో చివరికి నువ్వైనా సరే ఇంకొకసారి తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకు వాసు నీ మనసులో సమ్యం మీద కొండంత ప్రేమ పెట్టుకొని దాన్ని బయట పడనీయకుండా తొక్కి పెడుతున్నావు? ఒక్కసారి బయట పెట్టి చూడు, నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. బుద్ధుందా లేదా? కార్ ఎలా నడపాలో తెలీదా నీకు? ఏయ్ దిగు 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 దిగు. నీకందరి జీవితాల్లోకి తొంగి చూడ్డమే అనుకున్నా, కార్ నడపడం కూడా రాదన్నమాట. దీనికే ఇంత ఆవేశపడుతున్నావు. ఇప్పుడు నేను చెప్పింది వింటే నువ్వేమైపోతావో. నువ్వు చెప్తే నేను వినేదేంటి? అసలు నీలాంటి వాడితో మాట్లాడడమే పాపం. 10 రూపాయలు. అదే మరి. అరే, ఎదుటివాళ్లు చెప్పేది వినకుండా వెళ్ళిపోతే జరిగే ప్రమాదాల్ని నువ్వు ఎలా ఆపగలుగుతావు సంయుక్త? ప్రమాదాలా? ఎలాంటి ప్రమాదాలు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నువ్వంతటి సమర్థురాలివే తెలుసు, కాదనడం లేదు. కానీ నీకు తెలియని ప్రమాదాల సంగతేంటి? చూడు, మీ నాన్న కోరిక ప్రకారం మీ అక్క పెళ్లి చేయటానికి మీ అక్కడుగుతున్న గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తున్నావు. కానీ తను మిస్ ఇండియా అవుతుందంటావా? సౌందర్య నీ మాట విని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందు తను మిస్ ఇండియా అవ్వాలి. నిజంగా ఆలోచిస్తే తనకు అర్హతలు కూడా ఉన్నాయి. కానీ అడ్డుగోడగా నేనున్నాను.
నేనుండగా మీ అక్క మిస్ ఇండియా అవ్వడం అనేది జరగదు. మీ అక్క మిస్ ఇండియా అవ్వకపోతే పెళ్లి చేసుకోవడం అనేదే జరగదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు అది చెప్పు. ఈ సోదంతా ఎందుకు? నేను చెప్పేది సోది కాదు, జరగబోయే నిజం సంయుక్త. నేను మీ అక్కని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ ఇండియా అవ్వనివ్వను. నాకున్న డబ్బు పలుకుబడి మొత్తం పెట్టుబడిగా పెట్టి మీ అక్క మిస్ ఇండియా అర్హతలను సర్వనాశనం చేస్తాను. దాంతో మీ అక్క పెళ్లి చేసుకోదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు ఏం ఆశించి ఇంత ద్రోహం చేయాలని చూస్తున్నావు? నువ్వనుకుంటున్నట్టు మా అక్కని నీ దారికి తెచ్చుకోవడమే నీ ప్రయత్నం అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వను. అది నీ భ్రమ సంయుక్త. అన్ని పనులు తెలివితేటలతో హార్డ్ వర్క్తో జరగవు. కొన్ని పనులు ఓన్లీ డబ్బు పలుకుబడితో మాత్రమే జరుగుతాయి. అయితే నేను చెప్పేది కూడా విను. నీకు డబ్బుందన్న అహంకారాన్ని, నువ్వు బలం అనుకుంటున్న పలుకుబడి అనే గోడల్ని నేను బద్దలు కొట్టి మా అక్కని మిస్ ఇండియాని చేస్తాను. సంయుక్త వాసు ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకునే వాళ్ళు మేడం. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇంకా అలాగే ఉందో లేదో తెలుసుకుందాం. ఎలా మేడం? మనం ఈరోజు ఒక గేమ్ ఆడబోతున్నాం. ఈ ఆటతో అర్థమైపోతుంది ఎవరికి ఎవరి మీద ఎంత ప్రేమ ఉందనేది.